మాతరం గీతాన్ని పూర్తిగా పాడాలా వద్దా? ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించిన వందే మాతర గీతంపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. కొందరికి ఇప్పుడు ఈ గీతం నచ్చడం లేదు. మరికొందరు వందే మాతరం పాడటాన్ని బలవంతం చేయొద్దంటున్నారు. అప్పుడు వందే మాతరంతో బ్రిటిష్ వారిపై యుద్ధం చేస్తే ఇప్పుడు వందే మాతరం పైనే వార్ నడుస్తోంది. కొందరు క్రైస్తవ సంఘాల నేతలు, ముస్లిం నాయకులు ఈ గీతాన్ని పూర్తిగా పాడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ గీతానికి ఇప్పుడు మతం రంగు పులుముతున్నారు. వందే మాత్రం ఆలాపనపై కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలే దీనికి కారణం. ఇకపై 2 చరణాలు కాకుండా 6 చరణాలను తప్పనిసరిగా పాడాలని అనడమే వారికి నచ్చడం లేదు. వందే మాతర గేయం 150 వసంతాల వేడుకలను నిర్వహిస్తున్న వేళ కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేయడమే వివాదానికి కారణమైంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ గేయంపై ఎందుకు ఇంత పట్టుబడుతుందో తెలుసుకోవాలంటే ప్రధాని మోదీ చెప్పిన మాటలు ముందుగా వినాలి. बंकिम दा ने उस हीन भावना को भी झकझोरने के लिए और सामर्थ्य का परिचय कराने के लिए वंदे मातरम के भारत के सामर्थ्यशाली स्वरूप को प्रकट करते हुए आपने लिखा था, तम ही दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरं वंदे मातरम। वंदे वंदे అదే సమయంలో మజ్లిస్ నేత ఓవైసీ అభ్యంతరాలను ఒకసారి చూద్దాం. मेहनत कश है, किसान गरीब मजलूम और दलित है, मगर अगर जो तकारीर आज हमने यहाँ पर सुनी और बाहर जो सुनते हैं, अगर भारत को देवी कहने और उसके आगे सजदा करने तो दरअसल कौम परस्ती को, वतन से मोहब्बत को मजहब में तब्दील कर रहे, और फिर यहाँ पर बोल रहे कि अगर भारत में रहना है तो वंदे मातरम गाना पड़ेगा। भाई ये तो संविधान के खिलाफ है, सुप्रीम कोर्ट के जजमेंट के खिलाफ है। अगर वंदे मातरम मैडम कौमियत का मियार है तो फिर सवाल ये है कि हसरत मोहानी की कौमियत क्या थी जिसने इनकलाब जिंदाबाद का नारा दिया? अगर यूसुफ मेहरली ने क्विट इंडिया साइमन गो बैक का नारा दिया तो उसकी कौमियत क्या थी? దీన్ని మత స్వేచ్ఛపై దాడికి కూడా జమియత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వంటి వారు అభివర్ణిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అభ్యంతరం తెలిపింది. అటు క్రైస్తవ సంఘాల నేతలు కూడా తమను బలవంత పెట్టొద్దని అంటున్నారు. వీరంతా వ్యతిరేకించడానికి కారణం ఒకటేనని చెప్పొచ్చు. ఇందులో హిందువుల దేవతల పేర్లు ఉండటమే. 5వ చరణంలో దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతలను స్మరించడమే వీరికి అభ్యంతరంగా మారిందని చెప్పొచ్చు. हमारे राष्ट्रगीत वंदे मातरम के 150 साल होने जा रहे हैं। 1905 में जब अंग्रेजों ने बंगाल का विभाजन किया, उसके प्रतिरोध में वंदे मातरम हर देशवासी का स्वर बन गया। दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलं कमलं अतुलं सुजलां सुफलां मातरं वंदे मातरं। తమకు దేవుడొక్కడేనని ఇంకెవర్ని ఆరాధించబోమన్నది ముస్లిం వాదన. నిజానికి ఈ వివాదం ఈనాటిది కాదు, 1937లోనే మొదలైంది. అంతకు ముందు కాంగ్రెస్ సమావేశాల్లో ఈ గీతాన్ని పూర్తిగా పాడేవారు. 1896 నుంచి 1930 వరకు జరిగిన సమావేశాల్లో ఇలాగే కొనసాగించారు. ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా వంటి నేతలు ఈ గేయంలోని చివరి చరణాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. దీంతో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వందే మాతరంలోని 2 చరణాలు మాత్రమే పాడాలని సూచించింది.
ఈ కారణంగా 1937 సమావేశాల నుంచి 2 చరణాలనే పాడటం మొదలైంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా ఇదే కొనసాగింది. కొందరు ముస్లిం నేతల ఒత్తిడికి తలొగ్గి వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని బీజేపీ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది. ఇప్పుడు ఈ గేయం 150 వసంతాల వేడుకల సందర్భంగా వందే మాతరం గీతానికి మరింత గౌరవం తేవాలని మోదీ ప్రభుత్వం భావించింది. ఎవరిన్ని అభ్యంతరాలు చెప్పినా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వందే 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 వందే